కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందని ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో స్టోరీయే లేదు, అందుకని బేసిక్ సినాప్సిస్ కూడా నేను చెప్పట్లేదు అనమాట. ఒకవేళ స్టోరీ ఏంట్రా అంటే, ఇప్పటివరకే కొన్ని వందల గ్యాంగ్స్టర్ సినిమాలు చూసాం. అదే రొటీన్ రొట్ట స్టోరీ భయ్యా, చెప్తున్నాను కదా, చాలా దారుణంగా ఉంటుంది అనమాట. సినిమా ఎలా ఉందని మాట్లాడుకుందాం. సినిమా ఫస్ట్ హాఫ్లో మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే డ్రామాని ఒక రకమైన ఇదిగా చూపిస్తారనమాట. చాలా చోట్ల బోర్ కొడుతుంది, బట్ పర్వాలేదు, ఉన్నంతలో అంతో ఇంతో ఎంగేజ్ చేస్తుంది. ఓకే, ఇంటర్వెల్ సీన్ అయితే బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఓరి నాయనో, దరిద్రానికే దరిద్రం అనమాట. రివెంజ్ డ్రామా అసలు ఎటు వెళ్తుందో అర్థం కాదు. అండ్ ఆ సినిమా రన్ టైం కూడా నాకు చిరాకు తెప్పించేసింది. సెకండ్ హాఫ్ ఇంకా ఎంతకీ కంప్లీట్ అవ్వదే, అలా సాగదీస్తూనే వెళ్ళారు. పైగా దారుణంగా ఉంది. ఫస్ట్ హాఫే నచ్చలేదు అనుకుంటే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫే నయ్యంరా బాబు అనిపిస్తుంది అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. కమల్ హాసన్ గారు, సింబు గారు కొన్ని సీన్స్లో బాగా చేశారు. మ్యూజిక్ అక్కడక్కడ జీడిపప్పు లాగా కొన్ని చోట్ల బాగుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కేక. కొన్ని వందల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు, తెలుస్తూనే ఉంది. కానీ వీటన్నిటికీ మెయిన్ స్టోరీ కదా, అది లేదనమాట. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ రొటీన్ రొట్ట దరిద్రపు స్టోరీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా. ఓరి నాయనో, అసలు సెకండ్ హాఫ్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుందా లేకపోతే సినిమా అంతా అలా ఉండిపోయింది అనిపించింది నాకైతే. ఏఆర్ రెహమాన్ చెత్త వర్క్స్లో ఇది మిగిలిపోద్ది అనమాట. మణిరత్నం గారు ఇలాంటి రాడ్ సినిమా తీసినందుకు దండం పెట్టాల్సిందే. ఈ సినిమా థియేటర్లోనే కాదు, ఓటీటీ వచ్చినప్పుడు కూడా ఫ్రీగా చూపిస్తానన్నా చూడొద్దు. ఎందుకంటే ఫ్రీగా చూపించినా మీకు థియేటర్లో ఏసీ వల్ల హ్యాపీగా నిద్రపడుద్ది అనమాట. ఓకే, సో అంత దారుణంగా ఉంది సినిమాకి. నా రేటింగ్ వచ్చేసి 1 మాత్రమే.